జావాస్క్రిప్ట్ లూప్స్. ఈ జావాస్క్రిప్ట్ లూప్స్ అనేవి ఒకే స్టేట్మెంట్ని రిపీటెడ్గా, అంటే ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి. అవేంటి అంటే వైల్, డూ వైల్ అండ్ ఫర్. ఫర్ లూప్లో ఫర్ ఇన్ అని చెప్పేసి, ఫర్ ఆఫ్ అని చెప్పేసి కూడా ఉంటాయి. అవి మనకు అంత డెప్త్గా అవసరం లేదు, బట్ 3 అయితే నేర్చుకుంటాం మనం. జావాస్క్రిప్ట్ ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్. నేను మర్చిపోయాను. ఓకే, డూ వైల్ లూప్. ఓకే, ఇవి ఒక స్టేట్మెంట్ని లేదా ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి, అంటే రిపీటెడ్గా కోడ్ని యూజ్ చేయడానికి మనం ఈ లూప్స్ అనేవి యూజ్ చేస్తాం. సో వీటిని ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాము. సో అందులో ఫస్ట్ది వచ్చేసి ఫర్ లూప్. సో ఈ మూడిటి యూసేజ్, ఐ మీన్ మూడిటి అవుట్పుట్ సేమ్ ఉంటుంది, బట్ సింటాక్స్ డిఫరెంట్గా ఉంటుంది అంతే. మనకు సి లాంగ్వేజ్లో కానీ, C++లో కానీ, జావాలో కానీ మూడిట్లో కూడా మనకు ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఈ 3 లాంగ్వేజెస్లో కూడా, ఇంక్లూడింగ్ జావాస్క్రిప్ట్ 4 లాంగ్వేజెస్లో కూడా మనం లూపింగ్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి, ఏ పీస్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి వి యూజ్ ఫర్ లూప్. దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే కోడ్ అనేది రిపీటెడ్గా రాయాల్సిన పని ఉండదు. సో ఫర్ లూప్ ఇటరేట్స్ ద ఎలిమెంట్స్ ఫర్ ద ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో సపోజ్ ఇక్కడ I గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఇచ్చాను, అంటే 5 6 టైమ్స్ వరకు మాత్రమే, ఇంక్లూడింగ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి 1తో స్టార్ట్ అయింది కాబట్టి 1 2 3 4 5, అంటే 5 టైమ్స్ మాత్రమే ఆ కోడ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది ఫర్ లూప్. అంటే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఇవ్వాలి అంటే, రిపిటేషన్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉండాలి అనుకుంటే వి గివ్ ఫర్ లూప్. ఓకే, ఫర్ I ఈక్వల్ టు 1, I less than or equal to 5, I plus plus, right? I plus break. సారీ, BR అంటే ఏంటి అంటే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది, అంటే 1ని ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ లైన్కి వెళ్తుంది, 2ని ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ లైన్కి, 3ని ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ లైన్కి, 4ని ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ లైన్కి. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ టు ప్రింట్ n natural numbers ఇన్ జావాస్క్రిప్ట్. ఇక్కడ 5 ఇచ్చాం కాబట్టి 5 నెంబర్స్ వరకు ప్రింట్ అయింది. 5 కాకుండా 100 ఇచ్చుంటే ఫిక్స్డ్ నెంబర్ కదా 100 అనేది, 100 టైమ్స్ ఈ కోడ్ అనేది రిపీట్ అవుతూ ఉండేది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఫర్ లూప్. ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్, అంటే ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని లేదా ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎన్నిసార్లు రిపీట్ చేయాలి, ఒక ఫిక్స్డ్ నెంబర్ మనం ముందే ఇవ్వాలి, n నెంబర్ ముందే ఇవ్వాలి మనం, n ఈక్వల్ టు 5 6 7 8 అనేది మనం ముందే ఇవ్వాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ ఫర్ లూప్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వైల్ లూప్. సో ఈ వైల్ లూప్ అనేది కూడా సేమ్, బట్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇటరేట్ లేదా ఎగ్జిక్యూట్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఒక నెంబర్ అనేది ఫర్ లూప్, ఐ మీన్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఫర్ లూప్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది, బట్ ఈ వైల్ లూప్లో మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. సో I ఈక్వల్ టు 11 వైల్ I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15, డాక్యుమెంట్ డాట్ రైట్ I అంటే 11తో స్టార్ట్ అయ్యి 15 వరకు ఆగిపోవాలని అంటున్నాం. సో 11 12 13 14 15. సో ఈ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్ ఎవ్రీ టైమ్ ఇంక్రిమెంట్స్ 1 ఇటరేషన్. సో ఒక ఇటరేషన్ని ఎవ్రీ టైంని పెంచడానికి, ఎవ్రీ టైం ఒకటి పెంచడానికి వి యూజ్ I++. మనకు ఫర్ లూప్లో కూడా I++ అనేది ఉంది, అండ్ వైల్ లూప్లో కూడా I++ అనేది ఉంది, డూ వైల్లో కూడా I++ ఉంటుంది. ఇట్ ఇండికేట్స్ దట్ వీఆర్ ఇంక్రీజింగ్ ద ఇటరేషన్ టైమ్స్. I++ అంటే ఒకసారి వెలిగింది, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి I++. ఇలా ఈ I++ అనేది ఎన్నిసార్లు ఇటరేట్ అవ్వాలనేది డిపెండ్స్ ఆన్ ద కండిషన్. సో ఇఫ్ కండిషన్ గివెన్ 5 times, it iterates 5 times.
if we give 100 times, it iterates అంటే repeats the code, same code execution 100 times. Okay, next, this is the program to print n natural numbers in while loop. ఫర్ లూప్ లో అదే చేసాము అండ్ వైల్ లూప్ లో కూడా అదే చేసాము. నెక్స్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్ డూ వైల్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ లైక్ వైల్ లూప్. సో ఇది కూడా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని లేదా ఫ్యూ సెంటెన్సెస్ని స్టేట్మెంట్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇటరేట్ చేయడానికి. ఫర్ లూప్ మాత్రమే ఫిక్స్డ్ నెంబర్, జావా స్క్రిప్ట్లో ఫర్ లూప్ మాత్రమే ఫిక్స్డ్ నెంబర్, వైల్ కానీ డూ వైల్ కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇటరేషన్ అనేది మనం చేయొచ్చు అనమాట. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇటరేషన్ విల్ బీ హ్యాపెన్. ఓకే, సో బట్ కోడ్ ఈజ్ executed at least once whether the condition is true or false. So condition true అయినా false అయినా కోడ్ మాత్రం అట్లీస్ట్ వన్ టైం మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో వీ కెన్ సీ the example program here, the same program to print n natural numbers using do while loop 21 22 నుంచి 25. ఇక్కడ i ఈక్వల్ టు 21 ఇచ్చాము. సో i ఈక్వల్ టు ఒకవేళ 1 ఇచ్చి ఉంటే 1 దగ్గర నుంచి ప్రింట్ చేసేది, బట్ మనం 21 ఇచ్చాము కాబట్టి 21 దగ్గర నుంచి ప్రింట్ చేస్తుంది. ఓకే, ఐ ప్లస్ ప్లస్ ఇటరేటివ్ స్టేట్మెంట్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఇంక్రిమెంట్ ఆపరేటర్ అని అంటాం మనం. ఎవ్రీ టైం ఒక ఇటరేషన్ని అండ్ ఒక రిపిటేషన్ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కదా, దాన్ని రిపీట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్, ప్రింటింగ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ యూజింగ్ డూ వైల్ లూప్. ఓకే, సో సేమ్ ప్రోగ్రామ్ వీ డిడ్ ఇన్ వైల్ లూప్, do while loop and for loop. So this is all about control flow or control statements. Control statement, conditional looping and functions. About functions we will discuss in next class. So ఇలాంటి క్లాసెస్ కోసం ఓకే జావా స్క్రిప్ట్ మొత్తం ఓకే స్టెప్ బై స్టెప్ బేసిక్ టు అడ్వాన్స్డ్ వరకు మనం ఈ క్లాస్లో నేర్చుకుంటాము. దానికోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మీ. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ అవుట్, ఎస్వి టెక్నాలజీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.